హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈ రోజు అయితే మనం మునగాకు ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 2 కట్టలు మునగాకు తీసుకొచ్చానండి. ఈ మునగాకు తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చాలా ఆరోగ్యకరమైన మునగాకు. ఇది కళ్ళకు కూడా చాలా మంచిది. నేనైతే 10 రోజులకు ఒకసారి చేస్తూనే ఉంటా. ఇప్పుడు మనం దీనికోసం 6-7 పచ్చిమిర్చి, 6 ఎగ్గులు, 2 ఎర్రగడ్డలు తీసుకున్నాం. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం ఇలా ఒలిసి పెట్టుకున్న మునగాకును నీళ్లు పోసుకొని బాగా కడుక్కున్నాం. ఎందుకంటే ఏమన్నా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఇలా కలుపుకొని వేరే గిన్నెలో పక్కన పెట్టుకున్నాం. ఈ మునగాకును చాలా మంది ఇష్టపడుతుంటారు, చాలా బాగా తింటారు. మా పిల్లలు అయితే చాలా బాగా తింటారండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే ఎర్రగడ్డలు తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా మళ్ళీ కలుపుకొని ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మునగాకును పెనంలో వేసుకుందాం. దీన్ని కూడా కలుపుకొని ఇప్పుడు మనం కొంచెంసేపు మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుందండి మునగాకు. ఇలా మూత తీసి ఒకసారి చూస్తే ఇలా ఫ్రై అయి ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని కలయి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా ఫ్రై అయిన మునగాకులో ఎగ్గులు వేసుకోవాలి. నేనైతే గిన్నెలో కొట్టి పెట్టానండి ఎగ్గులు. ఇలా వేసుకున్న ఎగ్గుల్ని నిదానంగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆకులో అంతా కలిసిపోతుందండి. ఆకు ఎగ్గు కలిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే అప్పుడు ఎర్రగడ్డల్లో కొంచెం వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మునగాకు ఎగ్ ఫ్రై రెడీ. చూడండి ఎంత బాగుందో. అన్నంలో అంతా దీంట్లోనే తినేస్తారు, అన్నంలో అంత బాగుంటుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, మునగాకు ఫ్రై రెడీ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.